హాయ్ అందరికీ నమస్కారం. శ్రీను ఫ్రమ్ స్విట్జర్లాండ్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మొదటిసారి వీడియో చూస్తున్నట్టయితే నా పేరు శ్రీనివాస్. నేను స్విట్జర్లాండ్లో ఉంటాను. స్విట్జర్లాండ్ గురించి, ఇక్కడ లైఫ్ స్టైల్ గురించి, ఇతరత వేరే ఇన్ఫర్మేషన్ గురించి వీడియోలు తీస్తూ ఉంటాను. సో ఇంతకుముందు వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, జాబ్స్ అండ్ సాలరీస్ గురించి వీడియోస్ తీశాను. ఒకసారి చూడండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది బ్రదర్స్ కామెంట్ సెక్షన్లో అడిగారు. సో స్విట్జర్లాండ్కి వచ్చి ఇక్కడ పని చేయాలన్నా లేదంటే ఏదైనా జాబ్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి, మేము రాగలమా అనేసి. సో ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాము. సో మొదటిగా చాలా ముఖ్యమైన విషయం ఏమంటే, ఇక్కడ స్విట్జర్లాండ్కి వచ్చి మనం ఏదైనా పని చేయాలన్నా, జాబ్ చేసుకోవాలన్నా మనకు వచ్చేసి వర్క్ పర్మిట్ అనేది ఉండాలన్నమాట. ఈ వర్క్ పర్మిట్ అనేది 4 రకాల వర్క్ పర్మిట్లు ఉంటాయి. సో మొదటి వచ్చేసి ఎల్ పర్మిట్ అంటారు, అంటే షార్ట్ టర్మ్ వీసా అంటారు. అంటే సంవత్సరం కన్నా తక్కువ అయితే దాన్ని ఎల్ పర్మిట్ అంటారు. అదే సంవత్సరం కన్నా పైన ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలనుకునే వాళ్ళకి బి పర్మిట్ అవసరం ఉంటుంది. బి పర్మిట్ అనేది కూడా సంవత్సరానికి వ్యాలిడిటీ ఇస్తారు. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత సి పర్మిట్, అంటే ఇది వచ్చేసి ఇక్కడ యూరోపియన్ యూనియన్లో ఉండే కంట్రీస్కి వచ్చేసి 5 సంవత్సరాల తర్వాత సి పర్మిట్ ఇస్తారు. అదే మనకి ఇండియన్స్కి లేదంటే వేరే థర్డ్ పార్టీ నేషనల్స్కి వచ్చేసి 10 సంవత్సరాలు కంటిన్యూయేషన్ ఇక్కడ ఉంటే అప్పుడు సి పర్మిట్ వస్తుంది, మన పర్మనెంట్ రెసిడెన్స్ అంటారు దాన్ని. ఇకపోతే క్రాస్ బోర్డర్ వర్కర్స్ అనమాట, అంటే వీళ్ళకి వచ్చేసి జీ పర్మిట్ ఉంటుంది. సో క్రాస్ బోర్డర్ వర్కర్స్ అంటే ఎలా అంటే, ఇక్కడ పక్క దేశాలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీలోనూ లేదంటే జర్మనీ, ఫ్రాన్స్ ఇలాగా. సో అదేమంటే వాళ్ళు ఇటలీలో ఉంటూ లేదంటే జర్మనీలో ఉంటూ బార్డర్ దాటి స్విట్జర్లాండ్కి వచ్చి పని చేస్తారనమాట. సో అందుకే వాళ్ళు క్రాస్ బోర్డర్ వర్కర్స్ అంటారు. వాళ్ళకి జీ పర్మిట్ డిఫరెంట్ వీసా అండి, ఎందుకంటే ఇక్కడ ట్యాక్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది కదా. వాళ్ళ కంట్రీలోనూ కట్టాల్సి ఉంటుంది, స్విట్జర్లాండ్లోనూ కొద్దిగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి 4 రకాల వీసా టైప్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఏదో ఒకటి ఉంటే తప్ప ఇక్కడ పనిచేసేదానికి అవకాశం లేదనమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, ఇక్కడ కోటా అనేది నిర్దేశించబడి ఉంటుంది అనమాట. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫారిన్ నేషనల్స్ వచ్చి ఇక్కడ పనిచేయచ్చు అనమాట సంవత్సరానికి ఇంత అని. సో 2022 సంవత్సరానికి గాను ఈ కోటా వచ్చేసి 8,500 అనమాట, అంటే నాన్ యూరోపియన్ యూనియన్ నేషనల్స్కి. సో యూరోపియన్ యూనియన్ నేషనల్స్కి సపరేట్ కోటా ఉంటుంది అనమాట. సో ఈ 8,500 ఎంప్లాయీస్లో 4,500 వచ్చేసి లాంగ్ టర్మ్ వీసా, అంటే బి పర్మిట్ లిమిటేషన్ ఉంది. అదే షార్ట్ టర్మ్ వచ్చేసి 4,000 ఎంప్లాయీస్ అనమాట. సో వీటికన్నా ఎక్కువ ఎంప్లాయీస్ తీసుకునేకి కుదరదు అనమాట. సో ఇది ఎలా అంటే, సంవత్సరానికి స్టేట్ సెక్రటరీ ఆఫ్ ఇమిగ్రేషన్ ఫర్ ఇమిగ్రేషన్ అనే సంస్థ వచ్చేసి ఆర్గనైజేషన్ ఈ సంవత్సరానికి ఈ కోటా నిర్దేశిస్తుంది. ఏ బేస్ పైన అంటే, ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఆ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఎకనామికల్ స్టేట్ ఏదైనా కొత్త జాబ్స్ ప్రొడ్యూస్ అయినాయో వాళ్ళకి డిమాండ్ అలా ఉంది. సో ఈ ఇండెక్స్ బట్టి ఈ కోటా నిర్దేశిస్తారు అనమాట ప్రతి ఒక్క సంవత్సరానికి. అది కోటా గురించి. సో ఇకపోతే ఇక్కడికి వచ్చి వర్క్ పర్మిట్ సంపాదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాబ్ ఉండాలన్నమాట. అంటే ఈ జాబ్ వచ్చేసి రకరకాల పద్ధతుల్లో మనము తెచ్చుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇక్కడే చదువుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ పిహెచ్డీ చేస్తే ఇక్కడ ఒక 6 months గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ లోపల ఏమన్నా జాబ్ సంపాదించుకోవచ్చు. అదొక ఈజీ మెథడ్. ఇంకోటి వచ్చేసి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అనమాట, అంటే నువ్వు జాబ్ ఎత్తుకోవాలని పని లేదు, ఎందుకంటే నువ్వు ఒక కంపెనీ ఇండియన్ కంపెనీ నుంచి ఇక్కడికి వస్తావు కాబట్టి ఆ ఎంప్లాయర్ ఆల్రెడీ జాబ్ సెక్యూర్ అయింది కాబట్టి అదొక వే అనమాట. ఇకపోతే జాబ్ పోర్టల్స్ అనమాట, మనం సేమ్ ఇండియాలో జాబ్ సెర్చ్ చేసినట్టు ఇక్కడ కూడా జింగ్ లేదంటే లింక్డ్ఇన్ లేదంటే ఇంకా jobsearch.ch అని ఇక్కడ రకరకాల జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డీటెయిల్స్ అన్ని. సో ఇక్కడ ఆ పోర్టల్స్లో జాబ్ అప్లై చేసి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మనకి సివి ప్రిపేర్ చేసి నీట్గా ఫార్మాట్ లేదంటే నీ స్కిల్ సెట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్స్ ఇలా అవన్నీ ప్రొడ్యూస్ చేసి మామూలుగా అప్లై చేయడమే జాబ్. ఒకవేళ జాబ్ సెక్యూర్ అయింది అనుకోండి, ఆ తర్వాత ఈ వర్క్ పర్మిట్ ప్రాసెస్ అంతా కొద్ది ఎంప్లాయరే చూసుకుంటాడు అనమాట. ఎందుకంటే ఆ ఎంప్లాయర్ ఇక్కడ ఎంప్లాయర్ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఎంప్లాయర్ ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్కి చూపించాలన్నమాట. అంటే సో ఇక్కడ వచ్చేసి ఇంకో విషయం ఏమంటే ఇక్కడ స్విట్జర్లాండ్ వచ్చేసి
హైలీ క్వాలిఫైడ్ స్కిల్ లేబర్స్కి ఎంకరేజ్ చేస్తారు అనమాట. అంటే అవకాశాలు కూడా ఎక్కువ వాళ్ళకే ఉంటాయి. డిమాండ్ ఉన్నటువంటి జాబ్స్ వచ్చేసి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ వేరియస్ టెక్నాలజీస్, ఇకపోతే ఐటీ ఫీల్డ్, లేదంటే మెడికల్ హెల్త్ కేర్ సెక్టర్ అనమాట. సో వాళ్ళకి కొద్దిగా హై డిమాండ్ ఉంటాయి, డాక్టర్స్ నర్సులు. ఇవి వచ్చేసి హై డిమాండ్ ఉన్నటువంటి జాబ్స్ అనమాట. సో ఎంప్లాయర్ ఇక్కడ ఉన్న స్విట్జర్లాండ్ ఉన్నటువంటి ఎంప్లాయర్ వచ్చేసి మొదటిగా ఇక్కడ రూల్ ఏమంటే, సో డ్యూయల్ జాబ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి లోకల్ ఇక్కడ ఆ జాబ్కి గ్యాప్ ఫిల్ చేయలేకపోయినారని ప్రూవ్ చేయాలన్నమాట. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చో, రకరకాల అది న్యూస్ పేపర్స్ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, లేదా జాబ్ పోర్టల్స్ ఏదైనా ఏజెన్సీస్కి ఇచ్చి కానివ్వండి, అలా వాళ్ళు ప్రూవ్ చేయాలన్నమాట ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసి యూరోపియన్ యూనియన్ నేషనల్స్ దేశాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ స్విట్జర్లాండ్లో దొరకలేదు పలానా జాబ్, అదే ప్రొఫెషనల్, హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్, అది ఐటీ కానివ్వండి వేరే ఏదైనా ఆ స్కిల్ ప్రొఫెషనల్ ఇక్కడ దొరకలేదు మాకు, యూరోపియన్ యూనియన్లో అప్లై చేయాలన్నమాట. అక్కడ కూడా మరి ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు మనకి థర్డ్ పార్టీ నేషనల్స్కి ప్రయారిటీ ఇస్తారు. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ అనవచ్చు, లేదంటే లాంగ్ ప్రాసెస్ కూడా అనవచ్చు. కాకపోతే మీరు డాక్యుమెంట్లు కూడా సబ్మిట్ చేస్తారు, ఆ తర్వాత ఎంప్లాయరే ఇవంతా ప్రాసెస్ అంతా ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్తో అదే డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కానివ్వండి, మీ సపోర్ట్ ద్వారా వాళ్ళు అప్లై చేస్తారు అనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ మామూలుగా ప్రాసెస్ అనమాట. సో ఇది వచ్చేసి మనం ఒక రీక్యాప్ చేద్దాము, ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసినామో ఒకసారి నేను రీక్యాప్ చేసుకున్నాను. స్విట్జర్లాండ్లో ఏదైనా జాబ్ చేయాలంటే కంపల్సరీ వర్క్ పర్మిట్ ఉండాలా. మన ఇండియన్స్కి వచ్చేసి వర్క్ పర్మిట్ తో పాటు వ్యాలిడ్ వీసా కూడా ఉండాలా. లాంగ్ టర్మ్ వీసా అయితే వీసా డి ఉండాలా. సో ఆ వీసా వచ్చేసి మన ఇండియాలో ఢిల్లీలో ఎంబసీ ఆఫ్ స్విట్జర్లాండ్ అప్లై చేయొచ్చు. విఎఫ్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ అక్కడ సబ్మిట్ చేయొచ్చు. సో కావాల్సిన డాక్యుమెంటేషన్ వచ్చేసి అథరైజేషన్ ఇష్యూడ్ బై ద కంట్రీ, అంటే వర్క్ పర్మిట్ కాపీను, అలాగే వీసా అప్లికేషన్, పాస్పోర్ట్, ఫోటోగ్రాఫ్స్, వీసా ఫీజు, అడిషనల్ డాక్యుమెంటేషన్. సో యాక్చువల్గా స్విట్జర్లాండ్ లో డ్యూయల్ సిస్టమ్ అని చెప్పాను కదండి. ఇక్కడ వచ్చేసి యూరోపియన్ నేషనల్స్ వచ్చేసి సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మన థర్డ్ పార్టీ ఇండియన్స్ కి వేరే థర్డ్ పార్టీ వాళ్ళకి సపరేట్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు యూరోపియన్ నేషనల్కి వచ్చేసి కంపల్సరీ వీసా అవసరం లేదు, 3 months ఇక్కడికి వచ్చి జాబ్ చూసుకోవచ్చు అనమాట. అది అప్రూవల్ క్రైటీరియా చూడండి. ఇక్కడ మేనేజ్మెంట్, హైయర్ క్వాలిఫైడ్ పర్సన్స్ కి, హై క్వాలిఫైడ్ డిగ్రీ ఉండే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈవెన్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వర్క్ పర్మిట్స్ అనేది కూడా ఉంది అక్కడ. సో ఆఫ్ కోర్స్ వితౌట్ వర్క్ పర్మిట్ యూ కెనాట్ వర్క్ అనమాట. ఇక్కడ వచ్చేసి వర్క్ పర్మిట్ వచ్చేసి మన ఎంప్లాయరే చూసుకుంటాడు కాబట్టి సో మనం చేయాల్సిన పని ఏం లేదు. అది వర్క్ పర్మిట్ గురించి, వీసా గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.